హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము థర్డ్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ చూద్దాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి తెలుగు తల్లి. దాంట్లో పద్యం ఉంది కదా, అదే ఓ తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి. దీంట్లో మనము అలంకారం చూసుకున్నట్లయితే రూపక అలంకారం అంటే భేదం ఉన్న భేదం లేనట్టు చెప్పడం. తెలుగు తల్లి నిండు జాబిల్లి, తెలుగు తల్లి అంటే తెలుగు తల్లి, నిండు జాబిల్లి, ఈ రెండింటికి భేదం ఉన్న భేదం లేనట్లు చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు. చూడండి, నిర్భయంగా సంధి చూసుకున్నట్లయితే నిర్భయంగా ని ప్లస్ భయం, నిర్భయం, విసర్గ సంధి. సో ఇక్కడ మనకు అనేది విసర్గ అనేది వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది విసర్గ సంధి అవుతుంది. నెక్స్ట్ నిశ్చయం, ప్లస్ చయం, నిశ్చయం. సో దీన్ని రెండు రకాలుగా విడదీయచ్చు. ప్లస్ చయం, నిశ్చయం, విసర్గ సంధి. సో నిస్ ప్లస్ చయం శుత్వ సంధి. సో ఇక్కడ అనేది వచ్చింది కాబట్టి ఇది శుత్వ సంధి అవుతుంది. సో చూడండి, నిశ్చయాన్ని రెండు రకాలుగా కూడా విడదీయచ్చు. ప్లస్ చయం, నిస్ ప్లస్ చయం. ప్లస్ చయం వచ్చేసి నిశ్చయం, విసర్గ సంధి. నిస్ ప్లస్ చయం శుత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ ఇంకా లెసన్లో అయితే ఇంతే ఉంది. గ్రామర్ పార్ట్ చూసుకున్నట్లయితే ఇంతే ఉంది, ఇంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ ఈ మాసపు కథ. ఈ మాసపు కథ అనేటివి ఎందుకు ప్రవేశపెడతారు లెసన్స్లో అంటే పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ మాసపు కథలు అనేటివి ప్రవేశపెడతారు. నెక్స్ట్ దాంట్లో తల్లి భారతి వందనము. సో ఆ పద్యం ఉంది కదా, తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వందనము, నందనము, పిల్లలము, మల్లెలము. సో అంతా ఒకేలాగొచ్చింది. ఎడ్జ్లో చూసుకున్నట్లయితే అంతా ఒకేలాగొచ్చింది కాబట్టి దీన్ని అంత్యానుప్రాస అలంకారము అంటారు. సో నెక్స్ట్ తల్లిదండ్రులు. మనము టెక్స్ట్ బుక్ చదివినట్లయితే దాంట్లో ఉంటాయి ఇవన్నీ. సో ఆ టెక్స్ట్ బుక్తో పని లేకోకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను నోట్స్ రాయడం జరిగింది. సో వాటిలో ఇట్లా లైన్స్లో మధ్యలో సమాసాలు, సందులు ఏమైనా వస్తే వాటిని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, ముఖ్యంగా ఈ నోట్స్ వచ్చేసి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇంట్లో ఖాళీగా హౌస్ వైఫ్లు పిల్లలతో డిస్టర్బెన్స్ ఇలా ఉంటాయి కదా, వాళ్ళకి ఎస్పెషల్లీ బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తల్లిదండ్రులు సమాసం వచ్చేసి తల్లియు తండ్రియును ద్వంద్వ సమాసం అవుతుంది. తల్లియు తండ్రియును సమాసం వచ్చేసి ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ అభ్యుదయం సంధి వచ్చేసి అభ్యుదయం సంధిగా విడదీసినట్లయితే అభి ప్లస్ ఉదయము, సో యనాదేశ సంధి అవుతుంది. నెక్స్ట్ నవోదయం సంధి చూసుకున్నట్లయితే నవ ప్లస్ ఉదయం గుణసంధి. సో ఇక్కడ సంధులు, సమాసాలు ఇవన్నీ కూడా మళ్ళీ గ్రామర్ నోట్స్లో మెన్షన్ చేస్తానండి. ప్రస్తుతానికి ఇవి ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ మాసపు కథలు ఎందుకు ప్రవేశపెడతారు అంటే పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి అనేది ప్రవేశపెడతారు. మనకు థర్డ్ తెలుగులో చూసుకున్నట్లయితే ఈచ్ లెసన్కి 2 ఈ మాసపు కథలు, 2 ఈ మాసపు కథలు అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ ఐకమత్యం. ఈ మాసపు కథ ఐకమత్యం చూసుకున్నట్లయితే రైతు. సో మనకి అక్కడ ఒక కథ ఉందండి. రైతు ఆ కథను బేస్డ్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తాడు. రైతు ఏ గ్రామంలో ఉండేవాడు అంటే రామాపురం. రైతు ఏ గ్రామంలో ఉండేవాడు? రామాపురం అనే గ్రామంలో ఉండేవాడు. సో రైతుకి ఎంతమంది కొడుకులు అంటే 3 కొడుకులు. రైతుకి ఎంతమంది కొడుకులు అంటే 3 కొడుకులు. నెక్స్ట్ ఐకమత్యం కథలో నీతి ఏంటి? ఐకమత్యం కథలో నీతి ఏమంటే కలిసి ఉంటే కలదు సుఖం. సో లేదంటే ఐకమత్యమే మహాబలం. మనకు ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇస్తాడు అంటే ఐకమత్యం కథలో నీతి ఏంటి అని ఇస్తాడు. సో కలిసి ఉంటే కలదు సుఖం అని, ఐకమత్యంగా ఉంటే కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పుకోవచ్చు, లేదా ఐకమత్యమే మహాబలమైనా చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ ఐకమత్యం కథలో స్టోరీ ఏంటంటే ఒక రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉంటాడు. ఆ రైతుకి 3 కొడుకులు ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. అందుకనేసి ఆ రైతు వచ్చేసి ఏం చేస్తాడంటే ఆ 3 పిల్లలకి ఒక
కట్టెల బండిల్ని ఇస్తాడు. సో ఆ బండిల్ని ఇచ్చి ముగ్గురికి ఒక్కొక్కసారి ఒక్కొక్క కొడుకుని పిలిచి దీన్ని విరవమంటాడు. సో ఆ బండిల్ ఒకసారి ఉంటే దాన్ని విరవలేరు. సో విరవలేరు. ముగ్గురు ఒక్కొక్కరిని పిలిచి విడవమంటే విడవలేరు. అదే ఆ బండిల్లో నుంచి ఒక్కొక్క పుల్లని తీసి దీన్ని విరవమంటే ఈజీగా విరిచేస్తారు. సో దీన్ని బట్టి ఏం చెప్తాడు వాళ్ళకి ముగ్గురికి నీతి అంటే, కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరు మీ మీద ఏ హాని చేయలేదు, మీకు ఏ హాని కలగదు. సో అదే విడిపోయినారనుకోండి, అంటే సరౌండింగ్స్లో వాళ్ళు ఏదైనా చెప్తా అంటారు, మీ అన్న అట్లా, మీ అన్ని ఇట్లా అనేసి. సో అలాంటి మాటలు నమ్మి కలహాలు తెంచుకొని విడిపోయినారు అంటే మిమ్మల్ని ఈజీగా మోసం చేయగలరు అనేసి ఈ కథలో నీతి అనమాట. సో అప్పుడు వాళ్ళ నాన్న చెప్పినది అదే బండిల్స్ కట్టెల బండిల్ని విడదీయమంటారు, విరగ్గొట్టమంటారు. సో అలా చేయమంటారు కదా. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఒక నీతి కథ అనేది ప్రాక్టికల్గా చూపించడం అనేది జరుగుతుంది. అది ఆ స్టోరీ. సో ఇది ఇంపార్టెంట్. ఐకమత్యం కథలు నీతి ఏంటి అని అడుగుతారు. సో కాబట్టి నీతి ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే ఏ హాని ఎవరు ఏమి చేయలేరు అని. ఐకమత్యమ మహాబలం అంటే కలిసి ఉంటే, ఐకమత్యంగా ఉంటే బలంగా ఉంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్టోరీ ఉంది మనకు. సపోజ్ చూసినట్లయితే 5 ఎద్దులు ఉంటాయి. 5 ఎద్దులు అడవిలో కలిసి మేస్తూ ఉంటాయి. సో 5 ఎద్దులు కలిసి మేస్తూ ఉన్నప్పుడు సింహం అనేది ఎదురొస్తుంది. సో సింహం ఎదురొస్తే అప్పుడు ఏమవుతుందంటే 5 ఎద్దులు కలిసి సింహాన్ని కొమ్ములతో పొడవడానికి వెళ్తే సింహం భయపడి వెళ్ళిపోతుంది. కానీ మధ్యలో సింహము ఒక్కొక్క ఎద్దుని సో ఆ ఎద్దు ఎక్కువ మేస్తుంది, ఈ ఎద్దు ఎక్కువ మేస్తుంది. సో అలాగ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ సృష్టించి ఏం చేస్తుంది, 5 ఎద్దుల్ని విడదీసి ఒక్కొక్క ఎద్దుని తినడం మొదలు పెడుతుంది అనమాట. సో అవి 5 కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తుంది, సింహాన్ని ఎదిరిస్తాయి. సో కలిసి ఉంటే దీంట్లో నీతి ఏంటంటే, కలిసి ఉంటే శత్రువుని ఎదిరించవచ్చు. ఐకమత్యంగా ఉంటే శత్రువుల్ని ఈజీగా ఎదిరించవచ్చు. అదే సింగిల్గా ఉంటే మాత్రం శత్రువుల పన్నాగాలకి లొంగిపోతాము అని దీంట్లో నీతి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మర్యాద చేద్దాం. సో ఇక్కడ మర్యాద చేద్దాం వచ్చేసి దీంట్లో పరమానందే శిష్యుల కథ ఉంటుంది, పరమానందే గురించి. సో ఇది హాస్య కథ అనమాట. నెక్స్ట్ మర్యాద చేద్దాం. పరమానందయ్య అనే పండితుడు ఏ రాజ్యంలో ఉండేవాడు? సో పరమానందయ్య అనే పండితుడు ఏ రాజ్యంలో ఉండేవాడు అంటే కళింగ రాజ్యంలో. నెక్స్ట్ పరమానందయ్యకి ఎంతమంది శిష్యులు ఉన్నారు అంటే 12 మంది. పరమానందయ్య భార్యతో కలిసి ఎక్కడికి వెళ్ళినాడు? సో పరమానందయ్య భార్యతో కలిసి పొరుగురులో గుడికి వెళ్తాడనమాట. సో అలా గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురువు అనేది అక్కడికి వస్తాడు. శిష్యులు ఇంట్లోనే ఉంటారు. సో అప్పుడు గురువు అనే తను పరమానందయ్య గారి ఇంటికి వస్తాడు. ఓయ్ పరమానంద, ఒరే పరమా అని ఎవరు కేకలు వేశారు? సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరితో అన్నారు, ఇలాంటి బిట్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో మల్టిపుల్ మెథడ్లో అడుగుతున్నాడు కాబట్టి ఇవి ఎక్కువగా వచ్చి కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మెన్షన్ చేశాను. ఓయ్ పరమానంద, ఒరే పరమా అని ఎవరు కేకలు వేశారు? పేరయ్య అనే పండితుడు కేకలు వేస్తాడనమాట. ఓయ్ పరమా, ఒరే పరమా అని కేకలు వేస్తాడు. నెక్స్ట్ అయ్యో ఇదేం అఘాయిత్వం అని అన్నది ఎవరు? సో అలా కేకలు వేస్తూ లోపలికి వచ్చినప్పుడు మా గురువు గారినే ఓయ్ పరమా అంటావా అనేసి ఏం చేస్తారంటే అతన్ని తీసుకెళ్ళి ఒక గుంజకి కట్టేస్తారనమాట. సో అలా కట్టేసినప్పుడు వెంటనే పరమానందే అతని భార్య లోపలికి వస్తారనమాట. గురువు గారిని అలా కట్టేసినారనేసి అయ్యో ఇదేం అఘాయిత్వం అని అంటాడు. ఎవరు? పరమానందయ్య అంటాడనమాట. సో నెక్స్ట్ సమయానికి నువ్వు రాకపోతే చంపేవారురా అని అన్నది ఎవరు? సో వెంటనే పరమానందయ్య వచ్చేసి ఆయన ఒరే ఏం చేస్తున్నారు? అయ్యో ఇదేం అఘాయిత్వం అని అంటాడు. సో అప్పుడు సమయానికి నువ్వు రాకపోతే నన్ను చంపేసేవారా అని పరమానందయ్య స్నేహితుడు పేరయ్య అనే అతను అంటాడు అనమాట. నెక్స్ట్ బావురు మనడం. సో బావురు మనడం అనేది ఇది ఒక జాతీయం అనమాట. అంటే బావురు మనడం అంటే బోరున ఏడవడం అనే అర్థం. నెక్స్ట్ వచ్చేసి
బిక్కమొహం ఇది కూడా ఒక జాతీయం అనమాట. బిక్కమొహం అంటే ఏడు మొహం వేసుకొని ఉండడం అనమాట. మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అన్నది ఎవరు? సో ఇక్కడ మనము అక్కడ ఇతన్ని కట్టేస్తారు కదా పండితుడిని, అప్పుడు మన ఇంటికి వచ్చే అతిథులను మనము మర్యాద చేయాలి అనేసి పరమానందయ్య శిష్యులతో చెప్తాడనమాట. పరమానందయ్య భార్యతో కలిసి మరి ఎక్కడికి వెళ్తాడు అంటే పేరయ్య కూతురు పెళ్ళికి వెళ్తాడనమాట. సో పరమానందయ్య ఇంటికి ఎంతమంది దొంగలు వచ్చారు? సో అలా పేరయ్య కూతురు పెళ్ళికి వెళ్ళినప్పుడు పరమానందయ్య గారి ఇంటికి దొంగలు వస్తారు నైట్లో. సో అలా నైట్లో దొంగలు ఎంతమంది వస్తారంటే 3 దొంగలు వస్తారు. పెద్ద మనుషులు ఇంట్లోకి దూరి వస్తున్నారు అని ఎవరు అన్నారు? శిష్యుల్లో ఒకరు పెద్ద మనుషులు ఎవరో ఒకరు ఇంట్లోకి వస్తున్నారు, దూరి వస్తున్నారు అనేసి ఒకరు నిద్రలేచి అంటారనమాట. మిగతా శిష్యుల్ని కూడా లేపుతారు. పరమానందయ్య నవ్వుకోవడానికి కారణం ఏమిటి? సో అలా శిష్యుల్ని లేపినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని అతిథులుగా స్వీకరించి మర్యాదలు చేయాలని చెప్తారు కదా. సో అలా మర్యాదలు చేయాలన్నప్పుడు ఏం చేస్తారు అంటే బిందెలతో నీళ్లు తెచ్చిపోస్తారు, అలంకరించడానికి పసుపు కుంకుమ గంధం తెచ్చి పూస్తారు, సాంబ్రాణి తెచ్చి ధూపం వేస్తారు. సో బిందెలతో నీళ్లు తెచ్చిపోసినప్పుడు ఆ చల్ల నీళ్ళకి దొంగలు చల్లగా ఉంటుంది కాబట్టి తట్టుకోలేకపోతారు. నెక్స్ట్ అలంకరించడానికి పసుపు కుంకుమ గంధం తెచ్చి పూజ చేసినప్పుడు వాళ్ళ కంట్లో పడి ఏడుస్తారనమాట. సాంబ్రాణి తెచ్చి ధూపం వేస్తారు. సో పరమానంద ఎందుకు నవ్వుకుంటాడంటే సో ఇలా దొంగలకి ఇలా మర్యాదలు చేయడం వల్ల వాళ్ళు చల్ల నీళ్ళని పోయడం వల్ల ఏమవుతుంది, చలికి గడ్డగట్టపోయేలా వణికిపోతారు. నెక్స్ట్ పసుపు కుంకుమ కళ్ళల్లో పడి ఏడుస్తారు అనమాట. ఈ ఇంటికి ఎందుకు వచ్చాంరా అనేసి భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. సో కాబట్టి అది చూసి శిష్యుల అమాయకత్వం చూసి పరమానంద నవ్వుకుంటాడు అనమాట. నెక్స్ట్ శిష్యులు దొంగల్ని ఎలా మర్యాద చేశారు అనేది ఇస్తారు, ఆప్షన్స్ ఇస్తారు మనకు, చూసుకోండి. బిందెలతో నీళ్లు తెచ్చిపోస్తారు, అలంకరించడానికి పసుపు కుంకుమ పెడతారు, నెక్స్ట్ గంధము తెచ్చి పూజ చేస్తారు, సాంబ్రాణి తెచ్చి ధూపం వేస్తారు. నెక్స్ట్ గురువు గారిల్లు కాలిపోతున్నదిరా అన్నది ఎవరు? సో అటుగా వెళ్తున్న రాజభటులు చూసి గురువుగారి ఇల్లు కాలిపోతుందిరా, పొగ అంతా సాంబ్రాణి తెచ్చి ధూపం వేస్తారు కదా, పొగ అంతా వస్తూ ఉంటుంది, అది చూసి అయ్యో గురువుగారి ఇల్లు కాలిపోతుందిరా అని అంటారనమాట. సో ఎవరు అంటారు అంటే రాజభటులు అంటారు. నెక్స్ట్ వచ్చేసి పరమానంది ఎందుకు సంతోషించాడు? సో ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు పరమానందయ్య సంతోషిస్తారు. దొంగల్ని పట్టించిన పరమానందయ్య శిష్యుల్ని ఎవరు ఘనంగా సన్మానించారు? సో దొంగల్ని పట్టిస్తారు కదా పరమానంద శిష్యులు, సో అందుకు శిష్యుల్ని ఘనంగా ఎవరు సన్మానిస్తారు అంటే రాజుగారు సన్మానిస్తారు అనమాట. సో ఇంతటితో సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ లెసన్లో ఈ మాసపు కథ చూసినట్లయితే రేలా రేలా అనేది ఇది జానపద గేయము. సో దాంట్లో అర్థాలు చూసినట్లయితే కోన అనగా అడవి, కిలకిల అంటే కిలకిల మిలమిల ఇలాంటి పదాలన్నింటినీ ఏమంటారు అంటే ధన్యానుకరణ పదాలు అంటారు. సో ఈ జానపద గేయంలో ఇవేనండి ఇంపార్టెంట్, ఇంతకు మించి ఇంపార్టెంట్ లేవు. నెక్స్ట్ ఇంకొక ఈ మాసపు కథ చూసుకున్నట్లయితే జింక. సో ఇది ఈసఫ్ కథల నుండి తీసుకోవడం జరిగింది. జింక నీటిని తాగడానికి ఎక్కడికి వెళ్తుందంటే సెలయేట్ దగ్గరికి వెళ్తుంది. నీటిలో తన ప్రతిబింబం చూసి ఏమని మురిసిపోయింది. సో ఈ స్టోరీ ఏమంటే జింక స్టోరీ ఏమంటే సో ఇక్కడ ఇది ఒక సెలయర్ దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళు తాగడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే సో అది తన ప్రతిబింబాన్ని నీటిలో చూసుకొని అబ్బాయి నా కొమ్ములు ఎంత పొడవుగా ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో అనేసి మురిసిపోతుంది అనమాట. తర్వాత తన కాళ్ళని చూసుకొని అరే ఏంటి నా కాళ్ళు ఇంత సన్నగా చీపురు పుల్లలాగా ఉన్నాయి అనుకుంటుంది. సో తర్వాత అక్కడికి ఒక సింహం వచ్చి అటాక్ చేయడానికి వస్తుంది. ఆ సింహం చూసి నేను ఇక్కడ నుంచి సింహాన్ని చూసి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అలా పారిపోతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ దాని కొమ్ములు ఉంటాయి కదా బాగా పెద్దగా ఉంటాయి కదా, సో అది చూసి మురిసిపోతుంది కదా. సో ఆ కొమ్ములు ఏం చేస్తాయంటే కొమ్మల మధ్యలో చిక్కుకొని అక్కడ స్ట్రక్ అయిపోతుంది అనమాట జింక అనేది. సో తర్వాత సింహము అటాక్ చేయడానికి దగ్గరగా వస్తున్నప్పుడు తర్వాత ఎలాగోలా తప్పించుకొని అక్కడ నుంచి పారిపోతుంది. సో అదనమాట ఆ స్టోరీ. సో జింక నీటిని తాగడానికి ఎక్కడికి వెళ్ళింది అంటే సెలయేరు దగ్గరికి వెళ్ళింది. నీటిలో తన ప్రతిబింబం చూసి ఏమని మురిసిపోయింది అంటే తన కొమ్ములు పెద్దగా ఉన్నాయని మురిసిపోయింది అనమాట. జింక తన కాళ్ళు చూసి ఏమని అనుకుందంటే చీపురు పిల్లలాగా ఉన్నాయి అనుకుంది. జింక మీదకు ఏది దూకపోయిందంటే సింహం దూకపోయింది.
నెక్స్ట్ వచ్చేసి అడవి చెట్లు గుబుర్లలో జింక ఏమి తగులుకొని ఇరుక్కుపోయిందంటే కొమ్ములు పొడవుగా ఉండడం వల్ల కొమ్మల మధ్యలో ఇరుక్కుపోతుందనమాట. అదృష్టవశాత్తు సింహం మీద పడేలోపు కొమ్మల నుంచి బయటపడి జిరుగుని జారుకుందనమాట. సో ఎంత దద్దమ్మని నేను బాగాలేవు అనుకున్న కాళ్ళు నన్ను కాపాడినాయి, మురిసిపోయిన కొమ్ములు ప్రాణం మీదకి తెచ్చిపెట్టినాయి అని ఈ మాటలు ఎవరు అనుకున్నారు అంటే జింక అనుకుంది. సో ఎవరు ఎవరితో అన్నారు అనేది తెలుగులో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. కాబట్టి మనము ఈ సంభాషణలు అనేటివి, నెక్స్ట్ వచ్చేసి సంభాషణలు, నెక్స్ట్ కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా మధ్య మధ్యలో, ఆ కాన్వర్జేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా వాటి నుంచే నవ్వే డేస్లో ఎక్కువ బిట్స్ అడుగుతున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఈసఫ్ కథలు అనేటివి గ్రీకు పురాణ కథలు. ఈసఫ్ కథలు 2500 సంవత్సరాల నాటివి అనమాట. ఈ కథలు అన్ని ప్రపంచ భాషల్లో అనువదింపబడ్డాయి. ఏ కథలు అనువదింపబడ్డాయి అంటే ఈసఫ్ కథలు అనేటివి అనువదింపబడ్డాయి. నెక్స్ట్ థర్డ్ లెసన్ చూసుకున్నట్లయితే మంచి బాలుడు. ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి, ప్రక్రియ వచ్చేసి గేయ కథ. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా మిలమిల అనేది, సో కిలకిల అనేది ఈ కిలకిల, నెక్స్ట్ వచ్చేసి తలతల, మిలమిల ఇవన్నీ కూడా ధ్వన్యానుకరణ పదాలు. కాటికి కాళ్ళు చాచినట్లు అనేది ఇది ఒక జాతీయము, అనగా మరణానికి దగ్గరగా ఉండడం అనమాట. గడగడ వనికి తడబడ తొనికి అడుగులు లెక్కిడుతూ పోతున్నది. దీనిలో అలంకారం చూసుకున్నట్లయితే వృత్యానుపాస అలంకారం అండి. సో ఇక్కడ మనకు వృత్యానుపాస అలంకారం అంటే ఏంటంటే హల్లులు పదే పదే రావడం అనమాట. చూడండి, గడగడ, వనికి, తడబడ, ఇది అనేది హల్లులు. సో ఇవన్నీ హల్లులు అనేవి పదే పదే రావడాన్ని ఏమంటారు అంటే వృత్యానుప్రాస అలంకారం అంటారు. సో గడగడ, తడబడి ఇలాంటివన్నీ చూసుకున్నట్లయితే. నెక్స్ట్ ముదిసిలి అనగా ముసలి. నెక్స్ట్ దుర్బలులు అనగా శక్తి లేనివారు. నెక్స్ట్ మాయమ్మ అనేది ఏ సంధి అంటే మా ప్లస్ అమ్మ ఎడగమ సంధి. సో ఇక్కడ యా అనేది పలుకుతుంది కాబట్టి మా యమ్మ. సో ఇక్కడ మా ప్లస్ అమ్మ, ఇక్కడ యా అనేది ఆగమనం చేరింది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఎడగమ సంధి అంటారు. దూరానెచ్చటో సంధి చూసుకున్నట్లయితే దూరాన ప్లస్ ఏడ్చుటో అత్వ సంధి. నెక్స్ట్ వచ్చేసి జంట పదాలు గ్రామర్లో ఇచ్చారు మనకి. ఇది తలతల, గలగ, తలతల జంట పదాలు చూసుకున్నట్లయితే తలతల, గలగల, గడగడ, కలకల. సో ఇవన్నీ కూడా జంట పదాలు. నెక్స్ట్ వాక్యాంత బిందువు గురించి చూసుకున్నట్లయితే వాక్యాంత బిందువు అని దేన్ని అంటారంటే ఫుల్ స్టాప్ అంటారు. దాని గుర్తు వచ్చేసి ఇది, లేదా పూర్ణ బిందువు అని కూడా అంటారు వాక్యాంత బిందువుని. నెక్స్ట్ స్వల్ప విరామ బిందువు, దీన్ని కామా అంటారు. ఆపి చదవడాన్ని స్వల్ప విరామం అంటారు. సో ఈ గుర్తుని స్వల్ప విరామ చిహ్నం అంటారు. ఈ కామా అనే గుర్తుని ఏమంటారు అంటే స్వల్ప విరామ చిహ్నం అంటారు ఆంగ్లంలో. దీన్ని ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే కామా అంటారు. ఇంతేనండి దీంట్లో గ్రామరు. నెక్స్ట్ వచ్చేసి ఈ మాసపు పాట కలపండి చెయ్యి. దీంట్లో చూసుకున్నట్లయితే అర్థము కోన అంటే అడవి. నెక్స్ట్ కొల్లలు అంటే ఏంటంటే ధాన్యము. కాన కోన, సో ఇది కొండ. కాన కోన అంటే ఏమంటే కొండ కోన లేదా కొండ అడవి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కాన అంటే కొండ, కోన అంటే అడవి, లేదా కోన అంటే అడవి అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఈమాసపు కథ చూసుకున్నట్లయితే బావిలో నీళ్ళు. ఇది అక్బర్ బీర్బల్ కథల నుంచి తీసుకోవడం జరిగింది. బావిలో నీళ్ళు అనేది అక్బర్ ఆస్థానంలో మంత్రి ఎవరు అంటే బీర్బల్. జమీందారు రైతుకి ఏమి అమ్మాడు అంటే బావి అమ్మాడు. సో నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో నీళ్లను అమ్మలేదు అని ఎవరితో అన్నారు అంటే జమీందారు రైతుతో అన్నాడు. జమీందారు రైతు కలిసి న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళారు అంటే అక్బర్ ఆస్థానానికి వెళ్ళారు. బావిలో నీ నీళ్ళు ఉన్నాయి, నీ నీటిని నువ్వు తోడుకొని పో అని ఎవరితో అన్నారు అంటే బీర్బల్ జమీందారుతో అన్నాడు. ముఖం పాలిపోయింది. సో ఇవి ఇంపార్టెంట్ అండి, ఎవరితో అన్నారు అనేది. జమీందారు రైతుకి ఏం అమ్మాడు అంటే బావి అమ్మాడు. నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో నీళ్లను అమ్మలేదు అని ఎవరితో అన్నారు అంటే జమీందారు రైతుతో అన్నాడు. జమీందారు రైతు కలిసి న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళారు అంటే అక్బర్ ఆస్థానానికి వెళ్ళారు. బావిలో నీ నీళ్ళు ఉన్నాయి, నీ నీటిని నువ్వు తోడుకొని పో అని ఎవరు అన్నారు అంటే బీర్బలు జమీందారుతో అన్నాడు అనమాట.
నెక్స్ట్ ముఖం పాలిపోయింది అనేది చూసుకున్నట్లయితే అదొక జాతీయము. బీర్బల్ని ఎవరు అభినందించారు అంటే అక్బర్ అభినందిస్తాడనమాట. ఓకేనా అండి, ఇంతటితో 3 లెసన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 4th లెసన్ చూసుకున్నట్లయితే నా బాల్యం. దీంట్లో ప్రక్రియ వచ్చేసి నా బాల్యం యొక్క లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే ఆత్మకథ, ఇతివృత్తం వచ్చేసి కళలు. నా బాల్యం అనేది ఎవరి ఆత్మకథ అంటే ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మస్ట్ అండ్ షుడ్ ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఈ లెసన్లో ఉన్నాయి కాబట్టి ఈ లెసన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. నా బాల్యం అనేది ఎవరి ఆత్మకథ అంటే షేక్ నాజర్ వాళ్ళు ఏ వీధిలో ఉండేవాళ్ళు అంటే పొన్నెకల్లు తూర్పు వీధిలో అనేది, పొన్నెకల్లు అనేది ఊరు. ఆ ఊర్లో ఏ వీధిలో ఉండేవాళ్ళు అంటే తూర్పు వీధిలో ఉండేవాళ్ళు. షేక్ నాజర్ని గారపాడు తాత ఏమని పిలిచేవాడు అంటే అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాడు. నాజర్ అని ఎవరు పేరు పెట్టారు అంటే నాజర్ గారి నాన్న నాజర్ అని ఎవరు పేరు పెట్టినారు అంటే నాజర్ అని పేరు పెట్టినాడు అబ్దుల్ వాళ్ళ నాన్న వచ్చేసి. సో నాన్న తరపు వాళ్ళందరూ నాజర్ అని పిలిచేవారు, అమ్మ తరపు వాళ్ళందరూ వచ్చేసి అబ్దుల్ అని పిలిచేవారు అనమాట. సో అదిగో లేడీ పరిగెడుతోంది, లేడి బోయరా బాణమెయ్యరా అని పాడింది ఎవరు? నాజర్. సో ఇక్కడ నాజరు తన కథ తానే చెప్పుకున్నట్లు ఆత్మకథను అనేది రచించడం జరిగింది. సో దాంట్లో వచ్చేసి నాజర్ మధ్య మధ్యలో కొన్ని పాటలు పాడతాడు. సో అవి ఏవి అంటే అదిగో లేడీ పరిగెడుతోంది, లేడి బోయరా బాణం వేయరా అని పాట పాడింది ఎవరు అంటే నాజరు. నేనే బ్రహ్మనురా పామరులారా ఓ జనులారా నేనే బ్రహ్మనురా అని కూనిరాగలు తీసింది ఎవరు అంటే షేక్ నాజర్. సో దీంట్లో అర్థాలు చూసుకున్నట్లయితే ఆరుగాలం అనగా ఏడాది అంతా. సో అలుపు సొలుపు అంటే ఇదొక జాతీయము. నెక్స్ట్ హార్మోనిస్ట్ కాదరు ఎవరు అంటే నాజర్ గారి గురువు ఎవరు అంటే హార్మోనిస్ట్ కాదరు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నాజర్ గారి గురువు ఎవరు అంటే హార్మోనిస్ట్ కాదరు. సో దీంట్లో మనకు ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే నాజర్ నాన్న తరపు వారు ఏమని పిలిచేవాళ్ళు అంటే నాజర్ అని పిలిచేవాళ్ళు, అమ్మ తరపు వారు ఏమని పిలిచేవాళ్ళు అంటే అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. నెక్స్ట్ గురువు గారి పేరు వచ్చేసి షేక్ హార్మోనిస్ట్ కాదరు. నెక్స్ట్ షేక్ నాజర్ తండ్రి పేరు వచ్చేసి మస్తాను, తల్లి పేరు వచ్చేసి బినాబీ. సో గురువు గారు నాజర్కి ఎలా శృతి నేర్పించాడు అంటే గోగు పుల్ల గొట్టంతో నీళ్ళ చెంబులో పూదిస్తూ నేర్పించేవాడు. గురువుగారు నాజర్కి ఎలా మ్యూజిక్ నేర్పించిన, శృతి అంటే ఇక్కడ మ్యూజిక్ అండి, ఎలా నేర్పించాడంటే గోగు పుల్ల గొట్టంతో నీళ్ళ చెంబులో పూదిస్తూ నేర్పించేవారంట. నెక్స్ట్ షేక్ నాజర్ పాఠశాల వయసులో మొదట వేసిన నాటకం వచ్చేసి ఏంటి అంటే ద్రోణ విజయం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. షేక్ నాజర్ పాఠశాల వయసులో మొదట వేసిన నాటకం ఏంటి అంటే ద్రోణ విజయం. నెక్స్ట్ హార్మోనిస్ట్ కాదర్ నాజర్కి ఏమి బహుమతి ఇచ్చాడు అంటే ఇది కూడా లాస్ట్ టైం డిఎస్సికో టెట్కో అడిగినట్టుంది. హార్మోనిస్ట్ కాదర్ నాజర్కి ఏం బహుమతి ఇచ్చాడంటే 5 రూపాయలు పుస్తకము పెన్సిల్ అనేది గిఫ్ట్ ఇస్తాడు. సో దీంట్లో 3 ఉన్నాయి, 5 రూపాయలు పుస్తకము పెన్సిల్ అనేవి గిఫ్ట్గా ఇస్తాడు. నెక్స్ట్ షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా ఆకర్షించింది ఎవరు అంటే షేక్ నాజర్ తన కథను తానే చెప్పుకున్నట్లు ఇక్కడ రచించినది ఎవరు అంటే అంగడాల రమణమూర్తి. సో స్వీయ చారిత్రకమైన ఈ కథకు పింజారి అనే పేరు ఎవరు పెట్టారు అంటే అంగడాల రమణమూర్తి. సో నెక్స్ట్ కొండపల్లి బొమ్మను పొనికిత కర్రతో తయారు చేస్తారు. కొండపల్లి బొమ్మను దేంతో తయారు చేస్తారంటే పొనికి కర్రతో తయారు చేస్తారు. ఇక్కడ కొండపల్లి అనేది చిన్న పారాగ్రాఫ్ లాగా ఇచ్చారు కొండపల్లి గురించి. సో దాని గురించి కొన్ని బిట్స్ అనేది తయారు చేశాను, చూసుకోండి. కొండపల్లి బొమ్మను పొనికి కర్రతో తయారు చేస్తారు. కొండపల్లి బొమ్మలు ఏనుగు అంబారి, దశావతారాలు, తాటి చెట్టు వంటి రూపాయలలో తయారు చేస్తారు. కొండపల్లి బొమ్మలు ఎలా తయారు చేస్తారు అంటే ఏనుగు అంబారి లాగా, దశావతారాలుగా, తాటి చెట్టు వంటి రూపాలలో తయారు చేస్తారనమాట. నెక్స్ట్ కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చినారు అంటే కొండపల్లి బొమ్మలు చేసేవాళ్ళు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు మన దేశానికి అంటే రాజస్థాన్ నుంచి వచ్చారు. కొండపల్లి బొమ్మలు ఏ జిల్లాలో కలవు అంటే కృష్ణా జిల్లాలో
కొండపల్లిలో కలవు. సో కొండపల్లి ఏ జిల్లాలో కలదు అంటే కృష్ణా జిల్లా కొండపల్లిలో కలదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ తందాన తాన అనే పదాలు ఏ కథలో వస్తాయి అంటే బుర్రకథలో. సో ఇక్కడ మనకి చిన్న పేరాగ్రాఫ్లు అనేవి ఇచ్చారు. ఆ పేరాగ్రాఫ్లో క్వశ్చన్స్ ఏనండి ఇవన్నీ. కొండపల్లి బొమ్మలు, నెక్స్ట్ తందాన తానే అనే పదాలు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ కొన్ని సమానార్థ పదాలు అనేటివి చూసుకున్నట్లయితే గుంజ. సో దీంట్లో గుంజ, దీనికి సమానార్థ పదాలు అంటే నానార్థాలు అంటారు కదా, అలాగా రాట, నిట్టాడు, స్తంభం. నెక్స్ట్ చిన్నాన, బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాన, ఇవన్నీ కూడా చిన్నాన అనే పదానికి నానార్థాలు లేదా సమానార్థ పదాలు. బువ్వ, అన్నం, కూడు, మెతుకులు. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూస్తున్నాము కదా ఫుల్ స్టాపు, కామా అనేటివి. ఇప్పుడు ప్రశ్నార్థకం అనేది, దీన్ని ప్రశ్నార్థకం అంటారు. ఈ గుర్తు ఉన్న వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఎగ్జాంపుల్ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు వంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు. సో ఇలాంటి పదాలన్నీ వచ్చిన చోటంతా మనము ప్రశ్నార్థక గుర్తు అనేది పెడతాము. నెక్స్ట్ వచ్చేసి ఆశ్చర్యార్థకము. ఆశ్చర్యాన్ని తెలిపేదాన్ని ఆశ్చర్యార్థక గుర్తు అంటారు. జూ ఎంత అందంగా ఉందో ఎగ్జాంపుల్, అబ్బా, ఆహా, ఎక్సెట్రా ఇలాంటి పదాలన్నీ వచ్చినప్పుడు మనము ఈ గుర్తును అనేది వాడతాము. నెక్స్ట్ వచ్చేసి ఈ మాసపు పాట. సో బంగారు పాప, మంచాల జగన్నాథరావు దీన్ని రచించినది. ఘనకీర్తి, పేరు ప్రతిష్టలు. నెక్స్ట్ మధువు అంటే తేనె, ఎల్లరు అంటే అందరూ, జగము అంటే ప్రపంచము, లోకము. నెక్స్ట్ ఈ మాసపు కథలో, ఈ బంగారు పాపాయి కథలో ఇంతే ఉన్నాయి ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ మాసపు కథ బంగారు మొలక. సో ముసలి వ్యక్తి ఏ చెట్టు నాటాడు. సో ఈ స్టోరీ చూసుకున్నట్లయితే ముసలి వ్యక్తి ఒక చెట్టు నాటుతాడు. అక్కడ రాజు పోతా ఉంటాడు. రాజు, అయ్యా ముసలి, నువ్వు చాలా ముసలి అయిపోయినావు కదా, నువ్వు ఎలాగో చనిపోతావు కదా, సో ఇప్పుడు ఎందుకు చెట్టు నాటుతున్నావు, ఈ చెట్టు వల్ల ఏం ఉపయోగం అంటే, నేను చనిపోయినా పర్లేదు, రోడ్లో వెళ్ళే వాళ్ళు ఈ చెట్టు చూసుకొని, అబ్బాయి ఇక్కడ చెట్లు ఎంత కాయలు ఎంత బాగా ఉన్నాయో అనేసి ఎవరో ఒకరు ఆ కాయను తింటారు కదా, నా గురించి ఆలోచిస్తే ఎట్లా అని అనుకుంటాడు అనమాట. అది ఇక్కడ కథ. సో మామిడి చెట్టు. సో ఇక్కడ తాత ఏ చెట్టు నాటుతాడు అంటే మామిడి చెట్టు అనేది నాటుతాడు. 25 బంగారు నాణాలు ఇచ్చింది ఎవరు అంటే రాజు అనేది 25 బంగారు నాణాలు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు అంటే ముసలి వ్యక్తికి ఇస్తాడనమాట. నెక్స్ట్ 5th లెసన్ చూసుకున్నట్లయితే పొడుపు విడుపు. ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి, ప్రక్రియ వచ్చేసి సంభాషణ. ఇదంతా లెసన్ అంతా కూడా సంభాషణ లాగా ఉంటుంది. సో దీంట్లో పాత్రలు చూసుకున్నట్లయితే సూరి, గిరి, సీతి, వెంకి అనే వాళ్ళు ఉంటారు. పాఠంలో సూరి, గిరి అనే అన్నదమ్ములు చందమామ కథల పుస్తకం సో చదువుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ పాఠంలో సూరి, గిరి ఏం చేస్తున్నారు అనేది వస్తుంది మనకు క్వశ్చన్. సో సూరి, గిరి అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చందమామ కథల పుస్తకం చదువుకుంటున్నారు. నెక్స్ట్ దాంట్లో అంటే లెసన్ మధ్యలో కొన్ని పదాలు అర్థాలు చూసుకున్నట్లయితే నడవ అంటే ఇంటి మధ్యలో, వాళ్ళిద్దరూ ఎక్కడ కూర్చొని చదువుకుంటున్నారంటే నడవలో, అంటే ఇంటి నడవలో కూర్చొని చదువుకుంటున్నారు. ఇంటి నడవ అంటే మధ్యలో కూర్చొని చదువుకుంటున్నారు. ఎప్పుడు కథలైనా ఇంకేమైనా చెప్పు అనేది ఎవరు అంటే సీతి అంటుంది. మొదట పొడుపు కథ అడిగింది ఎవరు అంటే సీతి అడుగుతుంది అనమాట. తీసే కొద్దీ పెరిగేదేమిటి, పొడుపు కథ సీతి అడుగుతుంది. నెక్స్ట్ సీతి తీసే కొద్దీ పెరిగేది ఏమిటి పొడుపు కథ అనేది సీతి అడుగుతుంది. సో దానికి ఆన్సర్ వచ్చేసి గొయ్యి. నుయ్యి సమాధానం చెప్పింది ఎవరు అంటే సూరి చెప్తాడు. దానికి ఆన్సర్ వచ్చేసి యాక్చువల్గా గొయ్యి. సో గొయ్యి అని సమాధానం ఎవరు చెప్తారు అంటే సీతి అనేది కరెక్ట్గా సమాధానం చెప్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటగా పొడుపు కథ అడిగింది ఎవరు అనేసి అడుగుతారు అనమాట. సో మొదటగా పొడుపు కథ అడిగింది ఎవరు అంటే సీతి. నుయ్యి సమాధానం చెప్పింది ఎవరు అంటే సూరి. గొయ్యి అని సమాధానం చెప్పింది కరెక్ట్ సమాధానం అనేది సీతి చెప్తుంది. తర్వాత నెక్స్ట్ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేమో అనింది ఎవరు అంటే సూరి. దానికి ఆన్సర్ వచ్చేసి ముగ్గు. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేమో అన్నది ఎవరు అంటే సూరి. దానికి ఆన్సర్ వచ్చేసి ముగ్గు. 100 చిలుకలకు ఒకటే ముగ్గు. సో ఈ క్వశ్చన్ వేసింది ఎవరు అంటే సీతి అడుగుతుంది. 100 చిలుకలకు ఒకటే ముగ్గు. దానికి ఆన్సర్ వచ్చేసి పల్లగుత్తి. నెక్స్ట్ వెంకి. పచ్చ చొక్కావాడు బట్టలు విప్పుకొని నూతిలో పడ్డాడు. ఈ క్వశ్చన్ అడిగింది ఎవరు అంటే వెంకి అడుగుతాడు. దానికి ఆన్సర్ వచ్చేసి అరటిపండు. ఈ ఆన్సర్ చెప్పింది ఎవరు అంటే సూరి చెప్తాడు. వెంకి క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? పచ్చ చొక్కావాడు బట్టలు విప్పుకొని నూతిలో పడ్డాడు అని క్వశ్చన్ అడుగుతాడు. దానికి ఆన్సర్ చెప్పింది అరటిపండు అని ఆన్సర్ చెప్పింది ఎవరు అంటే సూరి ఆన్సర్ చెప్తాడు.
నెక్స్ట్ ఓహో నోరు నుయ్యి అనమాట అని అన్నది ఎవరు అంటే సీతి అంటుంది. సూరి ఇంట్లో కలి ఒంట్లో కలి అని క్వశ్చన్ అడుగుతాడు సూరి. దానికి మళ్ళీ సూర్యనే చెప్తాడు రోకలి అని చెప్తాడు. సీతి కాదు ఆకలి అని చెప్తుంది. సీతి ఎప్పుడు కథలైనా ఇంకేమైనా చెప్పు అని అడుగుతుంది. సో ఎప్పుడు కథలైనా ఇంకేమైనా చెప్పు అని ఎవరు అన్నారు అంటే సీతి. నెక్స్ట్ సూరి సరే మొదలుపెట్టు అని అంటాడు. వెంకి ఉల్లిపాయ కదా అని అంటాడు. సీది ఓహో నోరు నుయ్యి అన్నమాట అని అంటుంది మళ్ళీ. సో ఇక్కడ కొన్ని పొడుపు కథలు ఇచ్చినారు మనకి. సో ఈ లెసన్ పొడుపు విడుపు కాబట్టి మధ్యలో ఎక్సెస్గా గ్రామర్ పార్ట్లో మనకు కొన్ని పొడుపు కథలు ఇచ్చారు. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏంటంటే పుస్తకము లేదా అక్షరాలు. సో చేయనకుండా పొయ్యని నీళ్లు వేయని సున్నం తీయగనుండు అంటే కొబ్బరికాయ. సో పైన ఒక పలక కింద ఒక పలక, పలకల నడుము మెలికలు గిలిక వచ్చేసి దానికి ఆన్సర్ వచ్చేసి నాలుక. అంతులైన చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మకు 1 పువ్వులు, పువ్వులో 2 కాయలు అంటే చంద్రుడు సూర్యుడు. నెక్స్ట్ వచ్చేసి ద్విత్వాక్షర పదాలు. ఇక్కడ పొడుపు కథలు ఎంతో ఉన్నాయండి. నెక్స్ట్ ద్విత్వాక్షర పదాలు చూసుకున్నట్లయితే ఈ ద్విత్వాక్షరం అంటే ఏంటి అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు రావడాన్ని ఏమంటారంటే ద్విత్వాక్షరం అంటారు. సో ఇవి రిపీటెడ్గా అడుగుతుంటారు, చూసుకోండి ఒకసారి. కాకు కావత్తు, గాకి గావత్తు అనేది వస్తుంది. పదాలు వచ్చేసి ద్విత్వాక్షర పదాలు చూసుకున్నట్లయితే మొగ్గ, అక్క, చెక్క ఇలాంటివన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ప్రాస పదాలు ఆకలి, రోకలి, తెలుపు, నలుపు. సో ఇవన్నీ కూడా మధ్యలో మనకి గ్రామర్ పార్ట్లో వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రామర్ స్టార్ట్ అవుతుంది, మనకు మెయిన్ గ్రామర్ అనేది స్టార్ట్ అవుతుంది. నామవాచకాలు మనుషుల పేర్లను, వస్తువుల పేర్లను, పక్షుల పేర్లను తెలిపే పదాలను ఏమంటారు అంటే నామవాచకాలు అంటారు. అంజలి మనుషుల పేర్లు చూసుకున్నట్లయితే అంజలి, పక్షుల పేర్లు చూసుకున్నట్లయితే కుక్క, పక్షుల పేర్లు చూసుకున్నట్లయితే నెమలి. నెక్స్ట్ వస్తువుల పేర్లు చూసుకున్నట్లయితే బెంచు ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ మాసపు కథ చందమామ అండి. సో ఇక్కడ ఈ మాసపు కథ ఏంటి అంటే చందమామ. గున్న మావి అంటే ఏంటంటే గున్నదైన మామిడి కొమ్మ. సో ఇక్కడ సమాసం చూసుకున్నట్లయితే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ సన్నదైన జాజి. సో ఈ చందమామ కథలో మనకి ఈ 2 మాత్రమే ఇంపార్టెంట్ ఉన్నాయి. గున్నమావి అంటే గున్నదైన మామిడి కొమ్మ. సో సమాసం చూసుకున్నట్లయితే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సన్నదైన జాజి దీని సమాసం కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ ఈ మాసపు కథ చూసుకున్నట్లయితే వికట కవి. ఇది ఏ కథల నుంచి తీసుకున్నారంటే తెనాలి రామకృష్ణ కథల నుంచి తీసుకున్నారు. కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. గార్లపాడు అనే ఊరు ఎక్కడ ఉంది అంటే కృష్ణా తీరం. నదీ తీరంలో ఉందంటే కృష్ణా తీరంలో ఉంది. రామయ్య అనే పండితుడు ఉండేవాడు. సో కృష్ణా తీరం గార్లపాడులో ఎవరు ఉండేవారు అంటే రామయ్య అనే పండితుడు ఉండేవాడు. అతని భార్య పేరు వచ్చేసి లక్ష్మమ్మ. సో ఇక్కడ మనకు పాత్రలు, తెలుగులో ఎక్కువ పాత్రలు, సన్నివేశాలు ఇలాంటివి అడుగుతారు. సో కాబట్టి అందుకని మెన్షన్ చేశానండి. రామయ్య లక్ష్మమ్మ కుమారుడు ఎవరు అంటే రామకృష్ణుడు. రామయ్య లక్ష్మమ్మ కుమారుడు ఎవరు? రామకృష్ణుడు. నెక్స్ట్ మేనమామ అతన్ని తెనాలికి తీసుకొచ్చాడు. అతన్ని తెనాలికి తీసుకొచ్చింది ఎవరు అంటే మేనమామ. రామకృష్ణునికి సాధువు ఎదురయ్యాడు. రామకృష్ణునికి ఎవరు ఎదురయ్యారు అంటే సాధువు ఎదురైనాడు. తపస్సు చేసినందుకు కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది. సో రామకృష్ణుడు సాధువు ఎదురయ్యి నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ కాళికామాత గుడి ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేస్తే కాళికాదేవి ప్రత్యక్షం అవుతుంది, నీకు వరాలు ఇస్తుంది అని చెప్తాడు అనమాట. సాధువు ఎదురయ్యి అతనికి అలా చెప్తాడు. సో ఆ తపస్సు చేసినందుకు అతనికి ఎవరు ప్రత్యక్షం అవుతారంటే కాళికాదేవి ప్రత్యక్షం అవుతుంది. సో కాళికాదేవి ఒక చేతిలో పాలు ఒక చేతిలో పెరుగు పట్టుకొని వస్తుంది. పాలు తాగితే పండితుడు అవుతావు, పెరుగు తీసుకుంటే ఐశ్వర్యవంతుడు అవుతావు అనేసి చెప్తుంది అనమాట. సో పాలు పెరుగు పట్టుకొని వస్తుంది. సో అది చూసి నువ్వు పాలు తీసుకుంటే పండితుడు అవుతావు, పెరుగు తీసుకుంటే ఐశ్వర్యవంతుడు అవుతావు, సో నీకు ఏది కావాలో కోరుకో అంటే అక్కడ ఈ తెనాలి ఏం చేస్తాడు అంటే రామకృష్ణుడు ఏం చేస్తాడు అంటే మొత్తం రెండింటినీ తీసుకొని పాలుని పెరుగుని రెండింటినీ తీసుకొని తాగేస్తాడనమాట. అందుకు కాళికాదేవి కోపంతో వికట కవి అయిపోవుగాక అని శపిస్తుంది అనమాట.
సో అలా శపిస్తే ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం వ్యర్థం అని రామకృష్ణుడు అన్నాడు. సో అలా శపించినందుకు వెంటనే రామకృష్ణుడు ఏమంటాడు అంటే, ధనం లేని పాండిత్యము, పాండిత్యం లేని ధనము వ్యర్థము. అంటే ఇక్కడ పాలు తాగితే పాండిత్యం వస్తుంది, నెక్స్ట్ పెరుగు తాగితే ఐశ్వర్యం వస్తుంది. సో పాండిత్యం లేని ధనం వేస్ట్, ధనం లేని పాండిత్యం కూడా వేస్ట్. సో అందుకే నేను రెండింటిని తీసుకున్నాను అని చెప్తాడనమాట. కాళికాదేవి రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒకటిగా ఉంటావని వరమిస్తుంది అనమాట. సో అందుకే అతను వికట కవిగా వర్ధిల్లుతాడనమాట. నెక్స్ట్ 6th లెసన్ చూసుకున్నట్లయితే మేమే మేకపిల్ల. ప్రస్తుతానికి ఇక్కడ దాకా 5 లెసన్స్ కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ లెసన్లో నెక్స్ట్ వీడియోస్ 6th to 9th లెసన్ 9 లెసన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 9 లెసన్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.